హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉష. ఈరోజు కోడిగుడ్డు మునక్కాయ కలిపి కర్రీ చేసి చూపిస్తాను. రైస్లోకి పుల్లగా భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి. నేను ఇక్కడ ముందుగా 3 గుడ్లు ఉడికించుకొని ఇలా సగానికి ఘాటు పెట్టి తీసుకున్నాను. మీకు కావాల్సింటే ఎన్ని గుడ్లైనా తీసుకోవచ్చు. ఒక మందపాటి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఆవాలు కొంచెం చిటపటలాడాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక ఒక 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. అలాగే దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టిన 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా కలిపాక మనం ఉల్లిపాయ కొంచెం మగ్గడానికి సాల్టు పసుపు వేసి బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా అన్నీ కలుపుకుంటూ మనం ముందుగా కట్ చేసి పెట్టిన మునక్కాడలు కూడా దీనిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కలు ఉల్లిపాయ బాగా మగ్గడానికి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మునక్కాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నా చూడండి. ఇలా అన్నీ ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టిన 2 మీడియం సైజు ఎర్రటి టమోటాలు వేసుకొని బాగా కలుపుతూ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఎర్రటి టమోటాలు తీసుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కర్రీని బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా టమోటాలు బాగా మగ్గాయి కదా, ఇలా కలుపుకుంటూ ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలా ఆయిల్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ములక్కాడ ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మూత పెట్టి మరొక 5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో. ఆయిల్ అనేది పైకి తేలుతూ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల కర్రీ అంత బాగోదు. సో నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. అలాగే ముందుగా ఉడికించి పెట్టిన గుడ్లను కూడా యాడ్ చేసుకొని కర్రీని బాగా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి కర్రీ ఎలా ఉందో. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం గరిటెతో బాగా కలుపుకోవాలి. చూసారు కదా, గ్రేవీ కూడా బాగా మరుగుతుంది. ఈ టైంలో మనం ములక్కాడ ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చండి. అలాగే మీకు కొంచెం మసాలా కావాలనుకుంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవచ్చు. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా మీరు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఇలా వీడియో కింద కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ ద్వారా చూడొచ్చు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఈ ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.